హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మౌన హృదయం పార్ట్ 3 అండి. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే మన ఛానల్‌లో ఉంది. వెళ్ళి చూసేయండి. అలాగే చూసి మీ అభిప్రాయం ఏమిటో కూడా మాకు తప్పకుండా షేర్ చేయండి. పార్ట్ 3 స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ముందు పార్ట్స్ తప్పకుండా చూడండి. ఇంకా స్టోరీని మొదలు పెడదాం. నీలాంటి దాన్ని నా దరిదాపుల్లో కూడా ఉండనివ్వను. నువ్వు నా కళ్ళ ముందుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళి ముందు నీ చావు నుంచి తప్పించుకో. లేదంటే ఇక్కడికిక్కడే నిన్నేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా అని అంటాడు అరుణ్. తను అలా అనేసి విసురుగా వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. బాధనంతా దిగమింగి తను కూడా కిందకి వెళ్ళిపోతుంది. స్నానం చేసి డ్రెస్ వేసుకొని కిందకి రాగానే అరుణ్ వాళ్ళ అమ్మగారు, బాబు అరుణ్, వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు బాబు అని అంటుంది. లేదమ్మా, నాకు అర్జెంటుగా ఆఫీస్లో పని ఉంది, వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. ప్లీజ్ అమ్మా, నా బంగారు తల్లి కదా, అర్థం చేసుకో, ఈ ఒక్కసారికి అర్థం చేసుకోమ్మా అని తనని కాకాపడతాడు అరుణ్. సరేలేరా బడవా, ఏదో ఒక మాయ చేసేస్తావు, నన్ను ఒప్పించేస్తావు. సరే వెళ్ళి నీ పని చూసుకొని సాయంత్రం అయినా తొందరగా ఇంటికి రా అని చెప్పేసి అంటుంది. సరే అమ్మా, ఓకే బాయ్ అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వస్తుంటే తనకి ఒక ఫోన్ వస్తుంది. అక్కడే నుంచొని కాల్ మాట్లాడేసి వెళ్ళి కార్ డోర్ తీయగానే ఎదురుగా మాధవిని చూసి కోపంగా కార్ డోర్ గట్టిగా వేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు అరుణ్. వెళ్ళాడే కానీ కార్లో తన లైఫ్ ఎట్టుపోతుందో, అసలు నా లైఫ్లో నా పర్మిషన్ లేకుండా ఏదేదో జరిగిపోతుంది. అసలు నా లైఫ్లోకి మాధవిని ఎలా తెచ్చుకున్నాను, ఇప్పుడు దీక్షకి ఏమని సమాధానం చెప్పాలి, చెప్తే ఒకవేళ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కార్ ఒక పెద్ద కాఫీ షాప్ దగ్గర ఆగింది. కార్ నుంచి దిగి కాఫీ షాప్ వైపు అడుగులు వేస్తున్నాడు అరుణ్. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. దూరంగా కూర్చున్న ఒక అమ్మాయిని చూసి అడుగులు తన వైపుగా సాగుతున్నాయి. హాయ్ అరుణ్, ఏంటి చెప్పకుండా ఊరెళ్ళిపోయావు అని అడుగుతుంది దీక్ష. అది అది ఏంటి అరుణ్, ఏమైంది నీకు ఈరోజు అని అడుగుతుంది దీక్ష. ఏమీ లేదు, మా నాన్నగారి ఫ్రెండ్ కూతురి పెళ్ళి అయితే వెళ్ళాము అని అంటాడు అరుణ్. హో అవునా, పెళ్ళెలా జరిగింది అని అడుగుతుంది. అది దీక్ష, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు అరుణ్ అని అంటుంది. పెళ్ళికి వెళ్ళాం కదా. హా వెళ్ళావు, అయితే అసలు అక్కడ ఏం జరిగిందంటే అని అక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తాడు అరుణ్. ఏంటి అరుణ్, జోక్ చేస్తున్నావా అని దీక్ష కోపంగా మాట్లాడుతుంది. లేదు దీక్ష, నిజమే చెప్తున్నాను అని అంటాడు అరుణ్. అరుణ్, నీకెలా కనిపిస్తున్నాను, అసలు మీ నాన్న చెప్తే నువ్వెలా పెళ్లి చేసుకుంటావు, నేను ఒక దాన్ని ఉన్నానని నువ్వు మర్చిపోయావా, అసలు నేను ఒక దాన్ని ఉన్నా అని మర్చిపోయావా, అసలు నన్ను నిజంగా ప్రేమించావా లేక ప్రేమించినట్టు నటించావా అని అడుగుతుంది దీక్ష. అయ్యో లేదు దీక్ష, నేను నిజంగానే నిన్ను ఇష్టపడ్డాను, అనుకోకుండా పెళ్ళి జరిగిపోయింది, అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోవా, నన్ను క్షమించు ప్లీజ్ దీక్ష అని బ్రతిమిలాడతాడు అరుణ్. లేదరుణ్, నీతోనే నా లైఫ్ అని ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ నాశనం అయిపోయాయి, ఇంకా నేను బ్రతకడం అనవసరం అంటూ పక్కనే ఉన్న గ్లాస్ని పగలకొట్టి మణికట్టు దగ్గర కోసుకుంటుంది. అరుణ్ గట్టిగా దీక్ష అని అరుస్తాడు. అలా అరుణ్ గట్టిగా అరిచేసరికి దీక్ష అరుణ్ అరుణ్ అంటూ గట్టిగా కదుపుతుంది. దీక్ష పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అరుణ్ తన ఫేస్ మీద పట్టిన చెమటని తుడుచుకుంటూ, ఇదంతా కలనా, కలే ఇలా ఉంటే, నిజం చెప్తే, అది నిజమైతే, నో, నా దీక్షకి ఏమైనా అయితే నిన్ను తట్టుకోలేను అని అనుకుంటాడు అరుణ్. ఏమైంది అరుణ్, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది దీక్ష. హా అదేమీ లేదు దీక్ష, ఈరోజు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే ఇలా అవుతుంది. ఓ అదేనా,
ఉండు కాఫీ ఆర్డర్ ఇస్తా, తాగగానే ఇట్టే తగ్గిపోతుంది అని వెయిటర్ని పిలిచి కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి పంపించేస్తుంది. అరుణ్, నేను నీతో షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను, నీకేమో తలనొప్పి అంటున్నావు, నా ప్లాన్స్ అన్నీ పాడైపోయాయి అంటూ డల్ ఫేస్ పెడుతుంది. అప్పుడే కాఫీ కూడా వచ్చేస్తుంది. అరుణ్ దాన్ని తీసుకొని సిప్ చేస్తూ, వావ్ దీక్ష, కాఫీ సూపర్గా ఉంది, హెడేక్ ఇట్టే తగ్గిపోయింది అని అంటాడు. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు, పద షాపింగ్కి వెళ్దాం అంటాడు. అవునా అరుణ్, చాలా థ్యాంక్స్, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్ అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. సరే పద, వెళ్ళి పార్కింగ్ దగ్గర వెయిట్ చేయి, నేను బిల్ కట్టేసి వస్తాను అంటూ దీక్షని పంపించేస్తాడు. సరే అంటూ తను వెళ్ళిపోతుంది. నీకోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం దీక్ష, నువ్వే నా ప్రాణం అనుకొని బ్రతుకుతున్నా, అలాంటి నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఒక నిట్టూర్పు విడిచి బిల్ కట్టేసి తను కూడా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తారు. తనకి కావాల్సిన ప్రతి ఒక్క చిన్న ఐటెం కూడా మిస్ చేయకుండా తీసుకుంటుంది దీక్ష. సరిగ్గా అప్పుడే మాధవి ఇంకా వాళ్ళ అత్తగారు కూడా అదే షాపింగ్ మాల్కి వస్తారు. దీక్ష మత్తులో పడి అరుణ్ వాళ్ళని పట్టించుకోడు, కానీ మాధవి మాత్రం తనని చూస్తుంది. వాళ్ళ అత్తగారు తనని చూస్తే బాధపడతారు అనుకొని, అత్తయ్య, నాకు కావాల్సినవి ఇక్కడ ఏమీ లేవు, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అని తీసుకువెళ్ళబోతుంది. అప్పుడే సడన్గా దీక్ష అరుణ్ అని పిలిచేసరికి వాళ్ళ అత్తయ్య గారు కూడా అటు సైడ్ చూస్తారు. అరే అరుణ్, నువ్వు ఇక్కడున్నావేంట్రా అని అడుగుతారు. అక్కడ అనుకోకుండా వాళ్ళ అమ్మని చూసిన అరుణ్ ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. అరుణ్ పక్కనే ఉన్న అమ్మాయిని చూసి, అరుణ్, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తనతో ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక అరుణ్ బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. దీక్ష కూడా తనని పరిచయం చేస్తాడేమో అని ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మాధవి కలగజేసుకొని, అత్తయ్యగారు, తను అరుణ్ గారి ఫ్రెండ్ అంట అని చెప్తుంది. అవునా అమ్మా, నీ పేరేంటి అని అడుగుతుంది. ఆంటీ, నా పేరు దీక్ష అని అంటుంది. చాలా మంచి పేరు, ఇదిగో ఈ అమ్మాయి నా కోడలు, అరుణ్ భార్య అని అంటుంది. దీక్ష షాక్ అవుతుంది. వాట్, అరుణ్ భార్యనా? అరుణ్కి పెళ్ళి ఎప్పుడైంది అని అడుగుతుంది దీక్ష. అదంతా పెద్ద స్టోరీ అమ్మా అంటూ మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. అరుణ్ మాత్రం మాధవిని మింగేసేలా చూస్తాడు. తన చూపుకి భయపడుతుంది మాధవి. వాళ్ళ అత్తయ్య వెనుక వెళ్ళి తననే చూస్తూ నుంచొని ఉంటుంది. మొత్తం తెలుసుకున్న దీక్ష మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీక్ష వెనకే అరుణ్ కూడా వెళ్ళి తనని బ్రతిమిలాడతాడు. నువ్వు నన్ను మోసం చేశావు, లేకపోతే జరిగిందంతా నాకు ముందే చెప్పేవాడివి అంటూ ఏడుస్తుంది. లేదు దీక్ష, నువ్వు నా ప్రాణం రా, నేను ఎలా మోసం చేస్తాను అని అంటాడు అరుణ్. సరే అయితే ఈ పెళ్ళి నీ ఇష్ట ప్రకారం జరగలేదు అంటున్నావు కాబట్టి తనకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటుంది. దీక్ష మాటలకి అరుణ్ కాళ్ళ కింద భూమి కదిలినట్టు నిలబడతాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, చెప్పు, తనంటే నీకు ఇష్టం లేకపోతే తనని నీ జీవితంలో నుంచి పంపించేయడానికి నీకేంటి ప్రాబ్లం, ఎందుకు నువ్వింత బాధపడుతున్నావు అని చెప్పి నిలదీస్తుంది దీక్ష. సరే ఇస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నిదానంగా చేయాల్సిన పని ఇది, ఏమాత్రం తొందరపడినా కొన్ని జీవితాలు నాశనమైపోతాయి అని అంటాడు అరుణ్. సరే అలా అయితే నీకు 1 మంత్ టైం ఇస్తున్నా, ఈలోపు తనకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నన్ను మర్చిపో అని అంటుంది దీక్ష. అలా అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇక్కడ మాధవి ఇంటికి వెళ్ళిందే కానీ
తన మనసంతా భయంతో నిండిపోయింది. ఇప్పుడు అరుణ్ గారు వచ్చి ఏమంటారో అని భయపడుతూ ఉంది. తను అనుకున్నట్టుగానే అరుణ్ కోపంగా కాదు, మత్తులో ఇంటికి వస్తాడు. అలా చూసిన మాధవి షాక్ అవుతుంది. ఇదేనండి ఈరోజు స్టోరీ. అరుణ్ని మామూలుగానే తట్టుకోలేదు మాధవి. మరి ఇప్పుడు తాగి మరీ వచ్చాడు. పాపం మాధవిని ఏమంటాడో ఏమో. మీకు తెలుసుకోవాలనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 4 కోసం ఎదురు చూస్తూ ఉండండి. రేపు 7:30కి మీ ముందుకు వస్తుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీని చేరేలా షేర్ చేయండి. అరుణ్ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి. అరుణ్ మారతాడా, మాధవిని స్వీకరిస్తాడా, లేకపోతే దీక్ష మత్తులోనే ఉండిపోతాడా అనేది తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.